బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే మనతో పాటు విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ గారు ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ అల్పపీడనం ఏర్పడింది, వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎంతవరకు ఉంది సార్? ఒకటి, ప్రస్తుతం ఉన్న వాతావరణం రాష్ట్రంలో ఒకటి నైరుతి ఋతుపవనాల పురోగమనం, రెండవది ప్రీ మాన్సూన్ కండిషన్స్ కూడా ఈ మాన్సూన్ యొక్క అవధిని దాటి ఉన్న ప్రాంతాల్లో పడే అవకాశం ఉన్నది. ముఖ్యంగా ఈరోజు ఉదయం వాయువ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అది మరింత బలపడి ప్రస్తుతం వాయువ్య బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న ఒడిశా తీర ప్రాంతాల్లో ఒక అల్పపీడనంగా ఏర్పడింది. ఈ అల్పపీడనంతో అనుబంధంగా ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉన్నది. ఇది దక్షిణ దిశకు వంగి ఉన్నది. రాబోయే 48 గంటల్లో ఈ అల్పపీడనం ఉత్తర దిశకు పయనించి మరింత బలపడే అవకాశాలు ఉన్నాయి. ఇంకో సినాప్టిక్ కండిషన్ 17 డిగ్రీస్ నార్త్ అక్షాంశం వద్ద ఒక షియర్ జోన్ రాష్ట్రం మీదుగా వెళ్తుంది. ఈ షియర్ జోన్ 3.1 నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉన్నది. ఇది కూడా దక్షిణ దిశకు వంగి ఉన్నది. ఈ పరిస్థితుల వల్ల రాష్ట్రంలో రాబోయే వారం రోజులు కూడా చెదురుముదురు వర్షాలు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో రాబోయే 5 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం 5 రోజులు, తదుపరి 2 రోజులు 1-2 చోట్లకు పరిమితమయ్యే అవకాశం ఉంది. తర్వాత రాబోయే 5 రోజులు కూడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. తదుపరి దక్షిణ కోస్తా జిల్లాల్లో గరిష్టమైన బలమైన మరియు సుస్థిరమైన గాలులు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం తదుపరి ఈ రోజు నుంచి రాబోయే 3 రోజులు ఉంటుంది. తదుపరి 2 రోజులు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశాలు ఉన్నాయి. అదే ఉత్తర కోస్తా జిల్లాల్లో రాబోయే 5 రోజులు కూడా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశాలు ఉన్నాయి. తదుపరి ముఖ్యంగా భారీ వర్షపాతం ఉత్తర కోస్తా జిల్లాల్లో 1-2 చోట్ల రాబోయే 3 రోజులు కొనసాగే అవకాశం ఉంది. తరువాత దక్షిణ కోస్తా జిల్లాల్లో ఎల్లుండి ఆ మరుసటి రోజు 1-2 ప్రాంతాల్లో పడే అవకాశం ఉంది. ఈ రాబోయే 24 గంటల్లో ఉత్తర కోస్తా జిల్లాలైన పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లోని 1-2 ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఈ మత్స్యకారులకు ఎటువంటి ఆదేశాలు జారీ చేస్తున్నారు? భారీ వర్షాలు ఈ రాబోయే 4 రోజులు కూడా కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి తీరం ఆవల 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతోనూ, గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతోనూ ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. 5వ రోజు తీరం ఆవల 35 నుంచి 45, గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందువల్ల ఈ 5 రోజులు మత్స్యకారులు ఆయా ప్రాంతాల్లో వేటకు వెళ్ళవద్దని హెచ్చరిక జారీ చేయడం జరిగింది. ఇక రాబోయే 2-3 రోజుల్లో రాష్ట్రంలో మిగతా ప్రాంతాలకు ఋతుపవనాలు విస్తరించే అవకాశం కనిపిస్తుంది. చూసినట్లయితే ఈ అల్పపీడన ప్రభావంతో రాగల 5 రోజుల పాటు కూడా ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాలకు కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ మత్స్యకారులు అయితే చేపల వేటకు వెళ్ళొద్దని హెచ్చరిక అయితే జారీ చేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.